హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చూస్తున్నారు కదా, లైనింగ్ వచ్చేసి మనం తడుపుతాం కదా. తడిపిన తర్వాత ఐరనే చేయాలా, ఐరన్ చేస్తేనే కరెక్ట్గా వస్తుందా, ఐరన్ లేకపోయినా మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా సింపుల్ మెథడ్లో చూపిస్తాను చూడండి, కొత్తగా నేర్చుకునే వారికి అర్థమయ్యే విధంగా. ఇక్కడ చూడండి, ఈ లైనింగ్ వచ్చేసి కస్టమరే వాష్ చేసి తీసుకొచ్చిందండి, ఇంకా స్టిచ్చింగ్ చేసి వాళ్ళు. ఇప్పుడు మనం ఈ లైనింగ్ని క్రాస్గా ఉంది కదా, దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మిడిల్లోకి ఇక్కడ సైడ్ మూల అటు సైడ్ మూల రెండు పట్టి లాగాలి. ఒక సైడ్ లాగేసాను, ఇంకొక సైడ్ కూడా లాగుతున్నాను చూడండి. ఇలా ఈ విధంగా క్రాస్గా లాగాలన్నమాట. అటువైపు ఇటువైపు ఇలా క్రాస్గా మొత్తం ఇలా నీట్గా చూడండి. ఇక్కడ ఆ మూల నుంచి ఇలా క్రాస్గా లాగేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సమానంగా వచ్చేస్తుందండి. ఐరన్ అవసరం లేదు, అందరి దగ్గర ఐరన్ బాక్స్ ఉండాలని ఏమీ లేదు కదా. చూడండి, నేను లాగేశాను, అటు ఇటు రెండు సైడ్లు లాగేశాను. చూడండి, ఇక్కడ మూలల సైడ్ పట్టుకొని ఫస్ట్ లాగేసేయాలి. ఈ విధంగా లాగేసిన తర్వాత ఇలా సమానంగా పెట్టేసుకొని ఇలా నీట్గా సర్దేసుకోవడమే. చూడండి, ఈ విధంగా చూస్తున్నారు కదా, ఎలాంటి ఐరన్ అనేది మనకు అవసరం లేదన్నమాట. ఇలా నీట్గా సర్దేసుకోవడమే. చూడండి, ఈ విధంగా నీట్గా చేసేసుకోవాలి. మనకు ఐరన్ బాక్సే ఉండాలని అవసరం లేదండి. మనం కాటన్ లైనింగ్ తడిపినప్పుడు ఖచ్చితంగా ముడతలు వచ్చేస్తుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది. దాన్ని ఇలా సర్చ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇంకా క్లియర్గా కావాలంటే ఒక వీడియో తీస్తానండి, వాష్ చేసిన దగ్గర నుంచి ఎలా సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది. చూడండి, ఇప్పుడు నాకు ఎక్కడ కింది వైపున కొద్దిగా హెచ్చు తగ్గులు తప్ప రెండు కూర సమానంగా వచ్చేసాయి. చూడండి, ఇంకా మనకు ఐరన్ అనేది అవసరం లేదు. ఇంకా ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవడమే. చూడండి, ఎంత సమానంగా వచ్చిందో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు వచ్చేసి కట్ చేసి చూపిస్తానండి, సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా మీకైతే కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట. ఇంకా చూడండి, ఈ విధంగా కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. వాతావరణం చల్లగా ఉంది కదా, లైనింగ్ అనేది పూర్తి మెత్తగా అయిపోయిందనమాట, చల్లగా ఉందన్నమాట. ఇంకా అందుకని గీస్తుంటే అలా వచ్చేస్తుంది. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా నీట్గా కట్ చేసేసుకుని మళ్ళీ ఒక పావించ్ అనేది కింద ఎక్స్ట్రా కుట్ల కోసం మనకి ఈ విధంగా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత నడుం లూజ్ మిడిల్కి మర్చేసుకోవాలి. ఇలా మర్చేసుకొని ఎక్స్ట్రాగా 1 ఇంచ్ టైట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్. చూడండి, ఎక్స్ట్రాగా 1 ఇంచ్ మార్కింగ్ వేసిన దగ్గర ఒక లైన్ అయితే వేసేయాలి. ఇలా స్ట్రెయిట్గా వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పొడవు హైట్ బ్యాక్ టక్స్ నుంచి చూడండి, ఇక్కడ బ్యాక్ టక్స్ నుంచి ఇలా షోల్డర్ వరకు కింద పావించి ఖర్చుకు వదిలేసాం కదా, అక్కడ నుంచి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఒక పావించి ఖర్చుకు పైన కూడా కుట్ల కోసం అనమాట పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా మర్చేసుకొని బ్యాక్ నెక్ ఎంత ఉందో అంత బ్యాక్ పార్ట్ ఇలా నీట్గా మర్చేసుకొని ఉన్నదానికంటే ఒక పావించి పైకి కుట్టేసరికి దిగుతుంది కదా, మనకు నెక్ హైట్ ఎంత వచ్చింది చెక్ చేసుకొని నెక్ లూజ్ పెట్టుకుందాం. నాకు 9.5 వచ్చింది. నేను 2 మీద 2 గీతలు పెట్టుకుంటున్నానండి. ఈ కస్టమర్ వచ్చేసి షోల్డర్ జారుతుందని చెప్పింది, అందుకని చెప్పేసి నేను 2 మీద 2 గీతలు పెట్టేసుకొని చూడండి, ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో అంత ఈ విధంగా పెట్టేసుకోవాలి. కుట్లతో సహా కలిపి పెట్టేసుకుని నాకు మొత్తం వచ్చేసి 2 గీతలు తక్కువ 6 ఇంచులు వచ్చింది. చంకడౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి చంకడౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్కింగ్ ఇలా ఈ విధంగా రౌండ్ అయితే వేసేసుకోవాలి. ఇలా నీట్గా కింద వచ్చేసి 3 ఇంచెస్. అయితే ఈ కస్టమర్కి వచ్చేసి బ్లౌజ్ అనేది పైకి వచ్చేస్తుందంట. సైజ్ బ్లౌజు ఎందుకు వస్తుందని చూస్తే ముందుకు వచ్చేస్తుందంటే నెక్ అనేది మనం లావుగా ఉండి హైట్ ఎక్కువగా ఉన్నప్పుడు నెక్ కూడా మనకు తగ్గట్టుగా వేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందండి. మనం నెక్ పైకి వేసేసుకుంటే అంత బాగుండదు. కొంచెం నెక్ అనేది కొంచెం రౌండ్ అనేది ఎక్కువగా చేశానన్నమాట. చెప్పాను నెక్ పెంచుతానని చెప్పేసి. చెస్ట్ లూజ్ చెక్ చేసుకుంటున్నానండి. అయితే ఈ కస్టమర్కి చెస్ట్ లూజ్కు చంక కింద 2 వైపులా ఒక 1 ఇంచ్ అంతా లూజ్ ఉందన్నమాట, వేసుకొని చూపించింది. ఇంకా ఆ లూజు నేను తగ్గించేస్తున్నాను. నాకు 9.5 వచ్చింది, నేను 8.5 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చాలా లూజ్ ఉండిపోయింది అనమాట, అందుకని ఫ్రంట్లో మొత్తం ముడతలు వచ్చేస్తున్నాయి.
అందుకని నేను 9.5 వస్తే 8.5 అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఆమ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. మనకు సరిపోయింది పైన ఖర్చు తీసేస్తే. గుర్తుంచుకోండి ఇక్కడ 8 ఇంచెస్ ఆమ్ రౌండ్ వచ్చింది. 8.5 చెస్ట్ పెట్టేశాను. అంటే కొద్దిగా 8 మీద 2 గీతలు అలా పెట్టాను. అయితే ఈ మనకు నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ 32 ఇంచెస్ వచ్చేసి నడుము లూజు, 34 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. చూడండి వేస్ట్ లూజ్ ఎంత మనకి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి ఇక్కడ వచ్చేసి నేను 1/2 ఇంచే కలుపుకున్నానండి. నేను చెస్ట్ లూజ్ వచ్చేసి ఎందుకంటే నాకు 9.5 వచ్చింది. ఆ బ్లౌజ్ వచ్చేసి చంక కింద ఒక 1 ఇంచ్ అంత, 2 సైడ్లో ఒక 1 ఇంచ్ అంత లూజ్ ఉందంట. ఇంకా అందుకని చెప్పేసి నేను 1/2 ఇంచ్ కలుపుకున్నాను, బాగా లూజ్ ఉందని చెప్పేసి. 1/2 ఇంచ్ 8కి ఒక 1/2 ఇంచ్ కలిపేసుకొని చెస్ట్ లూజ్ పెట్టేసుకున్నాను. నడుము లూజు చెస్ట్ లూజ్కి మనకు 2 ఇంచెస్ తేడా మాత్రమే ఉంది ఈ బ్లౌజ్కి. చూడండి ఇక్కడ ఒకేసారికి చూడండి బ్యాక్ టక్స్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కింద ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా తీసేసుకుంటే నడుము దగ్గర కిందికి సాగిపోయి ఉంటుంది కదా, అలా సాగకుండా నీట్గా ఉంటుంది కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది. మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తానండి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి ఎలాంటి ఐరన్ లేకపోయినా నీట్గా క్లాత్ అనేది వచ్చేసింది. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం నేను బ్లౌజ్కి ఏమైనా బార్డర్ ఉందా అని చెక్ చేస్తే ఏమీ లేదు, హెమ్మింగ్కి పెట్టాలి. ఇంకా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వేసేసుకొని 1.5 ఇంచ్ వచ్చేసి ఫోల్డింగ్ అండి. హెమ్మింగ్ ఫోల్డింగ్ పెట్టేసుకొని హ్యాండ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత పొడవైతే మార్కింగ్ వేసేసుకుంటున్నాను. చంక డౌన్ మాత్రం సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా ఉంటేనే అదే పెడతాను, లేదంటే మార్చేస్తాను. టైట్ కుట్టు వరకు ఒక మార్కింగ్, హైట్ హ్యాండ్ హైట్ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని చంక డౌన్ దగ్గర కూడా ఒక డాట్ అయితే పెట్టేశాను. కానీ ఈ సైజుకి చంక డౌన్ అనేది కరెక్ట్గా లేదు, ఎక్కువగా ఉందన్నమాట. నాకు వచ్చేసి 7.5 వచ్చింది హ్యాండ్ పొడవు. నేను 3.5 వచ్చేసి చంక డౌన్ తీసేసుకున్నానండి. సైజ్ బ్లౌజ్ చూడండి కరెక్ట్గా లేదన్నమాట. ఆమ్ రౌండ్ టైట్ కుట్టు వచ్చేసి 8 ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ వేసేసి ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసేయడమే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ కుట్ల కోసం ఇలా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేసుకొని ఇలా హ్యాండ్ ఓపెన్ చేసి టైట్ కుట్టు దగ్గర చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు పైన 1 ఇంచ్ వదులుకొని ఈ చంక టైట్ కుట్టుకి మధ్యలో ఇలా మట్ చేసుకుంటే మనకు ఒక లైన్ అయితే పడుతుంది. ఇలా గోరుతో గీకుతాం కదా బేల్తో, అక్కడ వచ్చేసి 3/2 ఇంచ్ వచ్చేటట్టుగా సైడ్ వైపున కొద్దిగా పట్టుకొని మిడిల్లో మాత్రం 3/2 ఇంచ్ ఉండేటట్టుగా ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీసేయాలి. లోతు తీసేసాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. వీడియో ఎక్కువగా లెంతీగా అయిపోతుందని చెప్పేసి కొంచెం స్పీడ్గా పెట్టానండి. స్లోగా కావాలంటే ఇంకొక వీడియో తీసి పెడతాను. చూడండి ఇక్కడ ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్ కటింగ్ ఇది నేనైతే ఇలానే వేస్తాను క్రాస్. నాకు ఇలా వేస్తేనే బ్లౌజు క్రాస్ అనేది ఫుల్ క్రాస్ వస్తుందని ఇలానే వేస్తానండి. ఇలా వేస్తేనే ఫుల్ క్రాస్ వస్తుంది. క్లాత్ ఏమైనా సరిపోకపోతేనే మారుస్తాను అంతే. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ తీసేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు ఈ విధంగా కట్ చేసేసుకొని మనకు ఫ్రంట్ పార్ట్లో కావాల్సింది ఏంటి, ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్, ఈ రెండు చూసేసుకుందాము. ఫ్రంట్ హైట్ వచ్చేసి చూసుకుంటున్నాను. ఇక్కడ నాకు 12.5 వచ్చింది పైన ఖర్చుతో కలిపి, కింద ఖర్చు కాకుండా. నేను 13 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 మీద 2 గీతలు వచ్చిందండి. పెట్టేసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పేసాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ హైట్ వచ్చేసి 13 ఇంచులు. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఈ విధంగా ఉక్స్ సైడ్ వచ్చేసి మన ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఉక్స్ కరెక్ట్గా ఉంటేనే, ఉక్స్ కరెక్ట్గా లేకపోతే చెక్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఎంత ఉందని చెక్ చేసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. సైడ్ వైపున నాకు కొద్దిగా తగ్గింది, కొద్దిగా దింపేసుకున్నాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని
డాట్స్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాటు, 2 ఇంచెస్ గ్యాప్తో ఒక డాటు, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు సరిపోతుందండి. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో ఈ విధంగా, ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి ఈ 2 డాట్స్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవడమే. ఇలా మొత్తం ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేయాలి. ఇక్కడ కట్ చేసి సైడ్ వైపున కొద్దిగా జాయింట్ పడుతుంది, వేస్తాను నేను అది. ఇంకా టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఐరన్ చేస్తే సరిపోతుంది అనమాట. నేను లైనింగ్ అయితే ఐరన్ చేయలేదు కదా. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చూడండి, ఇక్కడ సైడ్ వైపున ఎక్స్ట్రాగా కట్ చేశాను కదా, అది అనేది ఫిల్ట్ వేసిన తర్వాత ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండేందుకే అది ఎక్స్ట్రా అండి. ఇలా క్రాస్ బెల్ట్ నాకు సైడ్ వైపున వచ్చేసి 2.5 ఇంచెస్, ఉక్స్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇంకా నేను మెజర్మెంట్ ఏమీ లేకుండా డైరెక్ట్గా కట్ చేస్తాను. ఇన్విజిబుల్ వేస్తాను కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న నా కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ఇక్కడైతే కట్ చేస్తున్నాను. మీరైతే టేప్ పెట్టి చెక్ చేసుకోండి, ఎంత అవసరమైతే అంత పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని ఇంకొక లేయర్ కావాలి మనకి. ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ వచ్చేసి ఇంకొక లేయర్ అయితే తీస్తున్నాను. మనం నడుము పట్టి వేస్తాం కదా, అక్కడ మనకు కొద్దిగా మెయిన్ దానికంటే కూడా కొద్దిగా చిన్నగా అయింది, పర్వాలేదు, లోపలికి వెళ్ళిపోతుంది కదా, కుట్లలోకి సరిపోతుంది. ఇంకొక లేయర్ కూడా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. మరి సన్నగా పల్సగా ఉందన్నమాట పై క్లాత్, అందుకని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ వేసి కట్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఎంత పల్సగా ఉందంటే అంత పల్సగా ఉందన్నమాట. ముడతలుగా ఉంది. ఇంకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఐరన్ చేసి ఇవ్వాలి. చూడండి, ఉల్టా సీదా కూడా సేమ్గా ఉందన్నమాట. ఇక్కడ కరెక్ట్గా చెక్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. మనం ఇలా కట్ చేసేటప్పుడే 1-2 సార్లు చూసి వేసేసుకున్నాం అనుకోండి, మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మరి కుట్టేటప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు చెక్ చేసుకోవాలి. నేను అదే విధంగా ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. 2 సేమ్ ఉన్నాయి, కానీ హోల్స్ ఉంటాయి కదా కొన్ని వాటికి. ఇంకా చూసేసి కరెక్ట్ సీదా వైపున నా వైపున పెట్టేసుకొని లోపల వైపున ఉల్టా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి. నేనైతే ఏదో ఒక బ్లౌజ్ మీకు కట్ చేసి చూపించవచ్చు. కాకపోతే రోజుకి ఎన్ని బ్లౌజులు కట్ చేస్తాను ఈ మెథడ్లో. నేను స్టిచ్చింగ్ చేసేది తక్కువ, కటింగ్ చేసేది ఎక్కువగా ఉంటుందన్నమాట. రోజు కూడా ఒకరోజు నేను రోజంతా ఏం వర్క్ చేస్తాను అనేది కూడా తీసి పెడతాను. ఎలా కట్ చేస్తాను, ఎన్ని బ్లౌజులు కట్ చేస్తాను అనేది. ఇంతవరకు మనకు వెళ్తురు అనేది సరిగ్గా లేక వీడియోలో అయితే తీయలేదు, కానీ ఇప్పుడు నేను అంతా సెట్ చేసేసుకున్నాను. ఇప్పటి నుంచి అన్నీ ఏది స్టిచ్చింగ్ చేస్తే అది వీడియో అయితే వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరూ, నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓన్లీ టైలరింగ్ సంబంధించిన వీడియోలే కాదు, అన్నీ నేనేం చేస్తున్నాను అనేది ప్రతిదీ పెడతానండి. ఇంకా టైలరింగ్ ఒక్కటే అంటే కొన్నిసార్లు టైం సెట్ అవ్వదు కదా, అందుకని చెప్పేసి ఎక్కువగా అయితే షాప్కు సంబంధించినవి, టైలరింగ్కి సంబంధించినవే వస్తాయండి. వీడియో చూస్తున్న అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి వీడియోని. ఈ విధంగా మొత్తం కట్ చేసి స్టిచ్ చేసుకోవడమే. ఇంకా స్టిచ్చింగ్ వీడియోలు చాలానే ఉన్నాయి, ఛానల్లోకి వెళ్ళి చూడండి.